హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ గ్రీన్ చికెన్ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా చికెన్ ప్రాపర్గా వాష్ చేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, కర్డ్ అండ్ కొద్దిగా టర్మరిక్ వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. బాగా ప్రాపర్గా మ్యారినేట్ చేసుకొని దీన్ని ఒక 5 to 10 minutes వరకు పక్కన పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోకి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి 1 cup ఆఫ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేయించుకోవాలి. దీంట్లోకి కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇది బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు మనం ఆనియన్స్ని బాగా మగ్గించుకోవాలి. ఒకసారి వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా వేయించుకున్నాక ఇది గ్రీన్ చికెన్ మోస్ట్లీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నార్మల్గా మనం డైలీ చికెన్ చేసుకుంటాము, కానీ ఇది వేరే స్టైల్. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. తర్వాత వన్స్ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మీన్వైల్ ఒక 1 spoon ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాక దాంట్లోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. ఈ చికెన్ ఒక 5 to 10 minutes వరకు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు చికెన్ని బాగా కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని. ఈ చికెన్ కుక్ అయ్యేలోపు మనం ఒక పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. అది ఏంటంటే గ్రీన్ పేస్ట్. దానికి మనం ముందుగా కొద్దిగా కొత్తిమీర, పుదీనా, మిర్చి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఏదైతే పేస్ట్ మనం తయారు చేస్తున్నామో చికెన్ బాగా బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి అండ్ 1/2 teaspoon గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాము. వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 minutes పాటు బాగా మళ్ళీ కుక్ చేసుకోవాలి. సో దట్ మసాలా అంతా పీస్కి పట్టేలాగా. అండ్ ఇది యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం కుక్ చేసుకోవాలి. అండ్ ఫైనలీ లాస్ట్ మనం కరివేపాకు ఇంకా కొరియాండర్తో గార్నిషింగ్ చేస్తున్నాము. ఇది రోటీస్లోకైనా, ఎస్పెషల్లీ రుమాలి రోటీస్లోకైనా, రైస్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఎవరైతే చికెన్తో వెరైటీగా ట్రై చేయాలనుకుంటున్నారో యూనిక్గా. సో దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి గైస్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ and subscribe to our channel Rani's Kitchen. Follow our channel for more content. Thank you.